The thought you hear, the voice you hear. So thoughts, దేవుని యొక్క స్వరం నువ్వు వినగానే, నా గొర్రెలు నా స్వరం విన్న తర్వాత ఏమవుతుందంటే అవి నడిపింపబడతాయి అంటున్నాడు అక్కడ ఆయన. నువ్వు నడిపింపబడటానికి ఆయన స్వరం నువ్వు వినగలగాలి. ఆయన స్వరం నువ్వు ఎరగగలగాలి. అంటే దాని అర్థం ఏమిటి? వినగలగాలికి ఎరగగలగాలికి అర్థం ఏంటో తెలుసా? అనేకమైన స్వరాలు నీకు వస్తాయి. ఆ స్వరాలలో నీ ప్రియుడి స్వరాన్ని నువ్వు గ్రహించాలి. ఎవరైతే ఆయన స్వరాన్ని గ్రహిస్తారో వారు ఆయన స్వరాన్ని వింటారు. ఆయన స్వరము విన్న గొర్రెలు నడిపింపబడతాయి. అది ఎటువంటి నడిపింపు అంటే, యెహోవా నా కాపరి అనే నడిపింపది. అది ఎటువంటి నడిపింపు అంటే, నువ్వు అటు ఇటు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అది ఎటువంటి నడిపింపు అంటే, నీకు గాఢాంధకారము, మరణాంధకారము, లోయలైనను ఏమైనను, నీ ప్రాణానికి పరిస్థితులైనను భయం అనేది ఎరుగని ఒక నడిపింపు. 12వ అధ్యాయము 5వ వచనము సామెతల్లో, ద థాట్స్ ఆఫ్ రైచియస్ ఆర్ పర్ఫెక్ట్. నీతిమంతుల తలంపులు, లేకపోతే దే ఆర్ పర్ఫెక్ట్. ఇంగ్లీష్లో ఏముంటుందో తెలుసండి? పర్ఫెక్ట్. నీతిమంతుల తలంపులు, ద థాట్స్. తలంపులు అంటే ఏంటండి? థాట్స్. ద థాట్స్ ఆఫ్ రైచియస్ ఆర్ పర్ఫెక్ట్. నీతిమంతుల యొక్క తలంపులు పర్ఫెక్ట్. ఏముంటాయంటే దాంట్లో న్యాయం ఉంటుంది. ఆల్రెడీ అతను ఎవడు? నీతిమంతుడు. అర్థమైందండి? నీతిమంతుడు, దాంట్లో ఏముంటుందండి? న్యాయం ఉంటుంది. నీతి న్యాయం రెండు కలిస్తే ప్రార్థన లెగుస్తుంది, తనకి సింహాసనం, తన రాజ్యం వస్తుంది. నీతి న్యాయములు తన సింహాసనమునకు, అంటే ఆయన ఏలటం మొదలు పెడతాడు. నీతిమంతునికి విజ్ఞాపనకి ఏం జరిగింది అక్కడ? విజ్ఞాపన 3 సంవత్సరాలు వర్షం లేదు, మళ్ళీ ప్రార్థన చేస్తే 3 సంవత్సరాల తర్వాత వర్షం వచ్చింది. ఎందుకంటే అతడు ఆ విధంగా వర్షము ఉండకూడదు అని చేసిన, వర్షము ఉండాలని చేసిన దాంట్లో న్యాయం ఉంది. నీతిమంతుడు ఇది న్యాయం, ఇది న్యాయయుక్తం అని గనక వాడు గ్రహించాడా, వాడు లోపల ప్రార్థన చేస్తుంది. చూడండి, వర్షం కురియకూడదు. ఒక అతనికి మేలు జరగాలని ఆసక్తితో ప్రార్థన చేయటమే మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ బైబిల్ ఏం చెప్తుందో, ఏం దాచిపెట్టుందో చూడండి. అక్కడ వర్షం కురియకుండా ఉండునట్లు, కురిస్తే వచ్చే దీవెనలాగా కురియకుండా ఉంటే పెద్ద దీవెన అన్నట్లుగా ఆసక్తితో ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదని ఆసక్తితో. ఎందుకో? న్యాయయుక్తమైన ఆలోచన. దేవుని యొక్క మార్గాలు బోధించేవారు వీరు హతసాక్షులుగా చంపుతూ ఉన్నారు. నీ రక్తము చేత ఇక్కడ ఉన్న యొక్క ఆహాబు వాళ్ళ యొక్క భార్య, ఆమేన్, దేవుని బిడ్డలను చంపే వ్యక్తిగా ఉన్నది. ఇది ఏలియా చూశాడు. దేవునికి స్థలం లేదు ఇక్కడ. దేవుని బిడ్డలు వీరు. దేవుడు వీళ్ళని వదులుకోలేడు. ఆమేన్. దేవుడు వీళ్ళని వదులుకోలేడు. దేవుని బిడ్డల మీద ప్రేమ, దేవుని బిడ్డలు దేవుని యొక్క మార్గం కాకుండా నిత్య నాశనానికి వెళ్ళిపోతూ ఉంటే అది తట్టుకోలేక తనకి న్యాయయుక్తమైన ద పర్ఫెక్ట్ థాట్ హి గాట్. ప్రైజ్ ది లార్డ్. ఏ పర్ఫెక్ట్ థాట్ హి గాట్. ఏమొచ్చింది అతను? ఆ పర్ఫెక్ట్ న్యాయయుక్తమైంది ఏంటంటే, వీరందరూ ఆకాశం వైపుకు చూడాలి. వర్షం దేవుడు కురిపిస్తాడని దేవుడి వైపు చూడాలి. వీరందరూ నీ వైపు చూడాలి. ఒక న్యాయయుక్తమైన ఆలోచన, దేవుని యొక్క ఆలోచన. ఎందుకు అంత ఆసక్తి అతనికి వచ్చిందో తెలుసా? నీతిమంతుడికి న్యాయయుక్తమైనవి రెండు కలిసినాయి. ఇక ప్రార్థన ఆగదు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క స్వరం నీకు వచ్చింది అంటే అదేంటండి? దాని స్వభావం పైనుండి వచ్చింది. ఎలా ఉంటుందండి?
సులభంగా లోబడుతుంది. దావీదుకి ఒక స్వరం వచ్చింది, దావీదుకి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చినప్పుడు యోవాబు అంటాడు, ఎందుకయ్యా నువ్వు సైన్యాన్ని లెక్క పెడుతున్నావు? నువ్వు సైన్యాన్ని ఎందుకు లెక్క పెడుతున్నావు? దేవుడు నీకు కావాలంటే ఇంతకంటే ఎక్కువ ఇస్తాడు కదా. నువ్వు లెక్క పెట్టి నేను ఆ సైన్యం ఎంతుందని అతిశయపడతావేమో, ఇది నీకు దూరం అవును గాక అని యోవాబు మాట్లాడిన ఆ జ్ఞానం, అతనికి వచ్చిన ఆ ఆలోచన, అతనికి వచ్చిన ఆ యొక్క స్వరం లోబడిందండి. నష్టం కలిగే వరకు లోబడ్డా. అదేవిధంగా ఇస్కరియోతు యూదా మనసులో సాతానుడు ఒక ఆలోచన చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువే తన సొంత పెదాలతో ఆయన అన్నాడు, మీ మధ్య ఒకడున్నాడు, అతడు సాతానుడు, వాడు నన్ను అప్పగించబోతున్నాడు, వాడు నాతో పాటు చెయ్యి ఉంచబోతూ ఉన్నాడు, నువ్వు వెళ్ళి నువ్వు చేయాలనుకున్న త్వరగా చేయమన్నప్పుడు కూడా వాడు వెనుదిరిగాడా? ఆలోచనే ఈ ఆలోచన లోబడదు, సులభంగా అస్సలు లోబడదు. ఎవరైనా మీరు దేవుని యొక్క థాట్, దేవుని న్యాయయుక్తమైన దేవుని యొక్క ఆలోచన, థాట్ అండ్ ప్రేయర్, అది మీ జీవితాల్లో రెండు కనెక్ట్ అవ్వాలి అంటే మీరు ఎరగాలి, సులభంగా లోబడేది అవునా